హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము పెద్దాపురం రావడం అయితే జరిగింది. నేనండి మీ చైతన్య అనమాట. ఇదిగోండి, ఇది పెద్దాపురం అనమాట. పెద్దాపురం పాండవాల కొండకాడికి అయితే మనం వెళ్తున్నాం అనమాట అండి. ఇది రాజమండ్రి నుంచి సుమారు పెద్దాపురానికి అయితే 42 కిలోమీటర్లు వస్తుంది అనమాట అండి. కొండకాడికి అయితే ఈ పెద్దాపురంలో ఉన్న టెంపుల్ ఇది సూర్యనారాయణ టెంపుల్ అనమాట అండి. ఇది ఎంట్రన్స్ ఇదిగోండి. ఈ దారి కొంటే ఇది మెట్ల దారి అనమాట. ఇది ఈ కొండకైతే 2 దారులు ఉన్నాయని చెప్పొచ్చండి. ఈ దారి అయితే మెట్ల వైపు దారి అనమాట. వేరే దారి కూడా ఉందండి. అదైతే మామూలుగా రోడ్డు మార్గం అయితే కూడా ఉంది. ఆ రోడ్డు మార్గం నుండి కార్లు కానీ, ఆటోలు కానీ, బస్సులు కానీ, బైకులు కానీ మొత్తం అన్నీ వెళ్ళిపోవచ్చు. ఇది మెట్ల దారి అనమాట అండి. ఇది సుమారు ఈ మెట్లు ఒక 100 నుంచి 120 మెట్లు వరకు ఉంటాయి అనమాట ఈ కొండ మీద. ఇదిగోండి, మేమైతే ఇలా నడుచుకుంటూనే వెళ్ళాం అనమాట పైకండి. ఇదిగోండి, ఈ చుట్టూ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఇక్కడ ఉందని చెప్పొచ్చు. మొత్తం చుట్టూ చెట్లు అనమాట అండి. పాండవులు ఇక్కడే అరణ్యవాసం చేశారని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట అండి. చూసారా, ఇది పైకి వెళ్ళే దారి అనమాట అండి. ఇదంతా ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఫస్ట్ దర్శనమిస్తుంది అనమాట అండి. ఇది ఆంజనేయ స్వామి విగ్రహం. ఇక్కడికి వెళ్ళి మేము ఫస్ట్ దండం పెట్టుకోవడం అయితే జరిగింది ఆంజనేయ స్వామిని. ఆయన ఆశీర్వాదం తీసుకోవడం అయితే జరిగింది అనమాట అండి. ఈ దారి మెట్ల దారి పక్కనే ఉంటుంది అనమాట అండి ఆంజనేయ స్వామి విగ్రహం. ఇదిగోండి, ఇదంతా పక్కనున్న అడవి అనమాట. ఇవి పక్కన లెఫ్ట్ సైడ్ ఉన్నది చూసారా, అదంతా కొత్తగా నిర్మించారన్నమాట అండి. అది కొన్ని రోడ్డు దారి. ఇది షెడ్, ఇది మెట్ల దారి అంటే ఇలా పైకి నుంచి అనమాట. ఇది ఇలా పైకి వెళ్ళి ఆయన స్వామి దండం పెట్టుకుని ఆయన ఆశీర్వాదం అయితే తీసుకున్నాను నేను. ఇదిగోండి, ఇది కనిపించేది శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం అనమాట అండి. ఇది సూర్యనారాయణ స్వామి ఎంత చక్కగా ఉన్నారో చూడండి. ఈ పక్కన ఇంకోండి శ్రీకృష్ణ దేవాలయం. ఇది శ్రీ సాయిబాబా మండపం అనమాట అండి. ఇది ఇక్కడేమో చిన్న చిన్న ఉపాలయాలు కూడా అనమాట అండి. శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంతో పాటు ఉప ఆలయాలు కూడా అయితే ఇక్కడ చాలా ఆలయాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు మనం. ఆ ఉపాలయాలు ఏంటంటే అండి, మనకి ఇక్కడికి వచ్చి మనకి వల్లి దేవసేన సమేతర సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మరియు విఘ్నేశ్వర స్వామి ఆలయం ఉందన్నమాట అండి. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉన్నది. ఇక్కడ శ్రీకృష్ణుడి ఆలయం కూడా ఉంది. గాయత్రి వగేరా అందరికీ ఇక్కడ చిన్న చిన్న ఆలయాలు అయితే ఉన్నాయన్నమాట అండి. నవగ్రహాల ఆలయాలు కూడా అయితే ఇక్కడ ఉండడం అయితే జరిగింది అనమాట అండి. ఇదిగోండి, ఇది గోపురం పైన అనమాట. ఇక్కడ ఈ వాతావరణం అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. ఈ కొండపైన ప్రాముఖ్యత విశేషాలు ఏంటంటే అండి, మనకి పాండవులు ఇక్కడే అరణ్యవాసం చేశారంటారు. పాండవులు ఇక్కడ గృహలో నివసించేవారని కూడా అంటారు అన్నమాట అండి. ఈ గృహ నుండి ఇక్కడ నుంచి గృహ నుండి అవతల వైపు ప్రయాణిస్తే అవతల వైపు రాజమండ్రి వరకు దారి ఉందని చెప్పి కూడా చెప్తారు. ఇదిగోండి, ఇక్కడ కనబడుతున్నారు చూసారా, ఈ ఆలయం అయితే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అనమాట అండి. ఇది గాయత్రి ఆలయం అనమాట అండి. ఇది
గాయత్రి మాత దేవాలయం అనమాట ఇది. చూసారు, ఈ రావి చెట్టు చాలా ప్రాముఖ్యమైనది అంటారు, చాలా పురాతనమైనది అనమాట అండి ఈ రావి చెట్టు అయితే. ఇక్కడైతే చాలా చల్లగా ఉందన్నమాట, చాలా చల్లగా ఉందని కూడా చెప్పొచ్చు. చాలా బాగుందన్నమాట, వాతావరణం కూడా చాలా బాగుందండి. ఈ రావి చెట్టు కిందే ఇక్కడ చూసారా ఈ విగ్రహాలు కూడా మనకి దర్శనమిస్తున్నాయి. ఇగో అక్కడ నుంచి ఎలా వెళ్తే ఎదరకు వెళ్తే ఇక కనిపిస్తుంది చూసారా మనకి షెడ్ టైపు. మనకి ఈ చుట్టూ చూసారా కొండలు మొత్తం అన్ని ఇవన్నీ. ఈ వాతావరణం కూడా చాలా చక్కగా ఉందని చెప్పొచ్చు. కనిపిస్తుంది చూసారా ఇది షెడ్ మెస్సు. దాంట్లోనే మనకి భీముడు పాదాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ ఇంతకుముందు మెస్సు కట్ట ఉండి కాదండి, ఇప్పుడు మెస్సు కట్ట కట్టేసారు. అదిగోండి ఇవి భీముడు పాదాలు అనమాట. సుమారు 15 అంగుళాలు సైజులో అయితే దర్శనమిస్తున్నాయి అన్నమాట భీముడు పాదాలు. ఇంతకుముందు మెస్సు కట్ట ఉండి కాదండి, ఈ మధ్యనే వేశారు. ఇవ్వండి ఇవి భీముడు పాదాలు అనమాట. రాతి మీద ఈ భీముడు పాదాలు ఉండడం చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పొచ్చు. ఎక్కువగా ఈ భీముడు పాదాలని ఈ గద సంబంధించి ఈ గద పెడతారు కదా, దాని ఆనవాలు కూడా ఇక్కడ ఉన్నదనమాట అండి. ఈ భీముడు పాదాలు గద ఆనవాలు ఇవన్నీ ఇక్కడ ఉండడం వల్ల, ఈ గద ముద్రలో కూడా ఉండడం వల్ల చాలామంది చూడడానికి అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న విశేషం ఏంటంటే ఈ భీముడు పాదాలు అయితే అని చెప్పొచ్చు. ముఖ్యంగా అప్పట్లో ఆ భీముడు బలానికి సంకేతం అని చెప్తారు, అంత బలశాలి అని కూడా చెప్తారు. ఆ భీముడు పాదాలు చూసిన తర్వాత అక్కడ నుంచి మేము ఇలా రావడం అయితే జరిగింది. ఇది మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటాయి అనమాట అండి. ఈ గుడికి లెఫ్ట్ సైడ్ అయితే భీముడు పాదాలు ఉంటాయి. ఇదిగోండి ఇది గుడి లోపల వాతావరణం అనమాట అండి మొత్తం. ఈ పెద్దాపురానికి పేరు ఎలా వచ్చిందంటే అండి, పాండవుల తల్లి కుంతీదేవి ఉంటుంది కదండి, కుంతీదేవి పేరు మీద కృతాపురం అని పేరు వచ్చిందని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. అదే కాకుండా పాండవులలో ఉన్న మధ్యుడు అని చెప్పేసి అర్జునుడు పేరు మీద కూడా పార్థాపురం అని పిలుస్తారని చెప్పేసి అంటారు. ఈ పార్థాపురం అని చెప్పేసి కూడా అంటారు. కృతాపురం మరి కృతాపురం మరియు పార్థాపురం మరియు పెద్దాపురంగా పిలువబడుతుందని చెప్పేసి ఈ పెద్దాపురానికి ఈ పేరు వచ్చిందని చెప్పేసి అంటూ ఉంటారన్నమాట. ఈ పెద్దాపురానికి ఎలా పేరు వచ్చిందని చెప్పేసి మన పెద్దలు ఇక్కడ పూర్వీకులు కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూసారా ఇదంతా లోపల ఉన్న దేవాలయంలో ఉన్న ప్లేసులు అనమాట అండి ఇవి మొత్తం. ఇదిగోండి ఇది మొత్తం ఆ దేవాలయంకి రైట్ సైడ్ ఉన్న భాగంలో చివరి గుళ్ళు అనమాట అండి ఇవి. ఇదిగోండి కనిపిస్తుంది, అదేమో శివుడు శివాలయం, ఇదేమో శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర ఆలయం పక్కన ఇది ధ్వజస్తంభం అనమాట. ఇది విఘ్నేశ్వర స్వామి ఆలయం అనమాట అండి ఇది.
చూసారా ఆ గుళ్ళోంచి ఇలా బయట నుంచి ఇది అనమాట. ఇలా ఈ సూర్యనారాయణ స్వామి ఇలా కనపడుతూ ఉంటారు. ఇది బయట అనమాట, రైట్ సైడ్ ఉన్నది. ఈ చుట్టూ చూసారా వాతావరణం ఎంత పచ్చగా ఉందో చూసారా వాతావరణం. ఆ గుళ్ళోంచి బయటకు వచ్చిన వెంటనే ఇలా కొంచెం ఎదరకుంటే వెళ్తే అక్కడ దారి ఉంటుంది అనమాట. ఈ కనిపించేది చూసారా, ఇదంతా మొత్తం కొండపైన ఉన్న వాతావరణం అనమాట. ఇక్కడ ఈ రాళ్ళు గట్ట పేరిస్తే ఇక్కడ ఇల్లు గట్ట కట్టుకుంటాకి కోరికలు తీరుస్తాయని చెప్పేసి, హౌసులు కట్టుకుంటాక గట్ట నెరవేరుస్తాయని చెప్పేసి అక్కడ కడుతూ ఉంటారు అనమాట. మనం ఇగోండి ఇలా కిందకి మెట్లు ఉంటాయి, ఇలాగా కొంచెం దారి ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇంకొంచెం లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద రాయిని చెక్కేసినట్టు ఉంటుంది అనమాట అండి. ఇదిగో గృహ కింద ఉంటుంది అనమాట. ఇందులో మొత్తం పాండవులు ఇక్కడ వంటలు చేసుకునేవారు అంటారన్నమాట అండి. ఇది వంటలు చేసుకుంటాకి ఉపయోగించేవారు అన్నమాట అండి ఈ గృహని. చాలా అద్భుతంగా కూడా చెప్పవచ్చు. ఇది పురాతనమైన పాండవులకి ఇక్కడ నివసించారని చెప్పేసి ఇది ఒక ఆధారం అనమాట. ఇక చూసారా ఇదంతా ఎలాగుందో, ఇవి లోపల భాగం అనమాట. ఇదిగోండి లోపల ఎలాగున్నది, ఇందులోనే వంటలు చేసుకునేవారంట పాండవులు. ఇదిగోండి ఆ కొండ అక్కడ నుంచి కొంచెం రైట్ సైడ్ కిందకి వెళ్తే అక్కడ నుంచి మనకి గృహ ఉంటుంది అనమాట. ఆ గృహలోనే నివసించేవారు అనమాట అండి పాండవులు అందరూ కలిపి. ఇక్కడ గృహలోనే నివసించేవారు అనమాట అండి. ఇదిగోండి కనపడుతుంది చూసారా, ఇదే గృహ. అంటే ఇప్పుడు పెయింట్లు కట్టేస్తారు. ఇది చాలా పాతకాలమైన ఒక గృహ అనమాట. ఇంతకుముందు అయితే ఈ గృహలోంచి ఇటు నుంచి దారి ఉండేది అనమాట అండి, రాజమండ్రి వరకు ఉండేదంట దారి. అక్కడ వరకు వెళ్ళిపోయి అక్కడ గోదావరిలో స్నానాలు చేసి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేసారు అన్నట్టు అనమాట అండి పాండవులు. ఇదిగోండి ఇది గృహలోకి దారి అనమాట అండి. చూదురు గారండి మొత్తం అన్ని లోపల చాలా దారుణంగా ఉంది స్మెల్. అయితే గబ్బిలాలు గట్రా ఉన్నాయన్నమాట అండి ఇక్కడ. ఇక లోపల ఎలా ఉంటుంది లోపల అదిగోండి. ఇప్పుడైతే గృహ కూడా మూసుకుపోయింది అనమాట అండి. చాలా కొంచెం ఎదర వరకు వెళ్ళాం, అది కొంచెం మూసుకుపోయింది అనమాట గృహ.